హాయ్! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నేను మళ్ళీ ఇలా స్టార్టింగ్ నుంచి ఇంట్రొడక్షన్ ఇస్తానని నేను కల్లో కూడా ఊహించుకోలేదనమాట. ఎందుకు అనంటే గనక ఆల్రెడీ హాయ్! హాయ్! అన్నప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి. మాధురి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ చాలా దగ్గరయ్యాను. అలానే ఇప్పుడు కార్టూన్ లేడీ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ మీకు కొత్తగా పరిచయం అవుతున్నాను. ఇది ఎందుకు? ఏంటి? అనే దానికి వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. అలానే బాధలు కూడా ఉన్నాయన్నమాట. సో దట్ ఇంకా నేను చేసిన తప్పేంటి? వాట్ ఈస్ వాట్ అనేది వీడియోలోకెళ్ళే ముందైతే తెలుసుకుందాము. బట్ వీడియోలోకెళ్ళే ముందైతే గనక నా నుంచి ఒక మాటైతే చెప్పాలనుకుంటున్నాను. సో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ప్రతి చిన్న విషయం కూడా తెలుసుకోవాలి. నాకైతే కనుక నా ఫ్యామిలీలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అలానే నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా ఎవరు లేరు. సో, నాకైతే కనుక యూట్యూబ్ ఛానల్ కోసం ఇంత కూడా తెలీదు. కానీ నేను చేసుకుంటూ వచ్చాను. ఎడిటింగ్ నేర్చుకున్నాను. అప్‌లోడ్ చేయడం నేర్చుకున్నాను. పోస్టులు పెట్టడం నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా చాలా అంటే లైక్ నేను చాలా శ్రమ పడ్డానని చెప్తాను. నేను జాన్వరి ఎండింగ్‌లో యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేశాను. అలానే ఇప్పుడు నవంబర్ అనమాట. ఆల్మోస్ట్ 2400 సబ్స్క్రైబర్స్‌కైతే నేను దాటేసాను. నాకింకా మానిటైజేషన్‌కి దగ్గరలో కూడా ఉన్నదనమాట. ఎందుకంటే నాకు షార్ట్స్ అనేది వ్యూస్ ఇంత ఉండాలి అనేసి ఉంటది కదా! అలానే వాచింగ్ అవర్స్ కూడా ఇంత ఉండాలి అని ఉంటది కదా! అది నేను హాఫ్ ఆఫ్ అయితే గనక నేను క్రాస్ చేస్తాననమాట. మానిటైజేషన్‌కి దగ్గరలో ఉండి నా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. నా చేతులారా నేనే ఇలా చేసుకున్నాను. అసలు ఏం చేశానని సో గైస్ వీడియోలోకెళ్ళిపోయే ముందైతే కనుక మన పాత ఛానల్ 'మాధురి వ్లాగ్స్' అనే యూట్యూబ్ ఛానల్‌ని మీరు ఎంత సపోర్ట్ చేశారంటే నో వర్డ్స్ అసల. సో ఈ ఛానల్‌ని కూడా అంతగానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు నేను రాజమండ్రిలోనే ఉంటున్నాను. సో మన రాజమండ్రిలో డివైన్ ఉంటుంది. అలానే ఫుడ్స్ బేసిక్‌గా గైస్ రాజమండ్రి అంటేనే ఫుడ్స్ అనమాట. ఫుడ్స్, టెంపుల్స్. సో ఈ క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్నీ. క్యూట్ రాజమండ్రి. అంటే చిన్నగానే ఉంటది రాజమండ్రి. వైజాగ్ అంత పెద్దది కాదు. హైదరాబాద్ అంత పెద్దది కూడా కాదు. కానీ ప్రతీది కూడా ఫుడ్ కానీ, టెంపుల్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ ఇదంతా కూడా నేను కొత్తగా చూపించడానికి ఈ ఛానెల్‌లో ట్రై చేస్తాను. లాస్ట్ ఛానెల్‌లో కూడా నేను ట్రై చేశా. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటో మాట్లాడతాను. బట్ అంతకన్నా ముందు మన ఛానెల్ అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో యెస్ ఇంకా లేట్ చేయకుండా ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్‌గా నేను మాట్లాడాల్సింది ఒకటి యూట్యూబ్ ఛానెల్ మనం స్టార్ట్ చేశాము, చేయగలము అని అనుకుంటేనే స్టార్ట్ చేయండి. అంటే చేశాము, చేయగలముకి డిఫరెన్స్ ఏంటి అంటే గనక, చేశాము అంటే చేసి వదిలేయడం కాదు. మీరు డైలీ ఏదో ఒక కంటెంట్ పెట్టాలి. ఏదో ఒక కంటెంట్. నేను చేసిన తప్పదే. నేను ఒకరోజు పెట్టానంటే 4 డేస్ పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే నా వర్క్ అంటే మనకు అవ్వదు కదా! ఎప్పుడో అమావాస్యకి, పుణ్యానికి ఒకసారి పెట్టేద్దామంటే అవ్వదు. సో, దానివల్ల నాకొకసారి వ్యూస్ వచ్చాయి. ఒక్కొక్కసారి అయితే అసలు వ్యూసే వచ్చేయి కాదు. చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. మనం ఏమన్నా ఇన్‌ఫ్లుయెన్సర్‌మా అనేసి నాకు నేనే మళ్ళీ సర్ది చెప్పుకునేదాన్ని. కానీ అలా అస్సలు ఉండకూడదు. మనం ఇంక ఫైట్ చేస్తూనే ఉండాలి. మనం స్టార్ట్ చేసాం. అసలు ఛానెల్ ఎందుకు పోయింది అని డౌట్ పడుతున్నారు కదా! సో, ఇంకా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 2400 సబ్స్క్రైబర్స్‌కి ఇంకా దగ్గరలోనే ఉన్నాను నేను. అలానే 400 ప్లస్సే 450, 460 దగ్గరలో ఉన్నారు. అలానే షార్ట్స్‌కి ఇంత వ్యూస్ ఉండాలి అని చెప్పేసి అంటారు కదా! అది కూడా హాఫ్ ఆఫ్ మనం క్రాస్ చేసాము. ఇంకా ఇన్ని మిలియన్స్ ఆఫ్ అవర్స్ ఉంటాయి గదా! ఇన్ని అవర్స్ కంప్లీట్ అవ్వాలి. లైక్ 3000, 4000 ఇట్లా. ఇది గూడా మనం హాఫ్ క్రాస్ చేసాం గైస్. ఎట్ లాస్ట్ నాకు మిగిలింది ఏమన్నా ఉందంటే నా చేతులారా నేను చేసుకున్నదే అనమాట. సో, నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు. ఆ తప్పులేంటంటే గనక నేను సింపుల్‌గానే చెప్పేస్తున్నాను. ఒకటి రీయూజ్డ్ కంటెంట్ అసలు పెట్టొద్దు. 2 మనం గూగుల్‌లో ఇట్లా ఏదైనా థంబ్‌నెయిల్స్‌కి సంబంధించిన పిక్చర్స్ కానీ, ఇట్లాంటివి స్క్రీన్ షాట్స్ తీసి లేదా డౌన్‌లోడ్ చేసి పెడతాము. అది కూడా రీయూజ్డ్ కంటెంట్ గాని యూట్యూబ్ వాడైతే గనక తీసుకుంటాడనమాట. అలానే మనకేంటంటే గనక యూట్యూబే లైబ్రరీలో కొన్ని సాంగ్స్ ఇస్తది. అది తప్ప ఇంకేదైనా సాంగ్స్ మనం పెట్టుకుంటే గనక కాపీరైట్ పడిపోతది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గైస్ ఒక్క కాపీరైట్ కూడా లేకుండా యూట్యూబ్ ఛానెల్స్ అనేవి వెళ్ళవు. బట్ నాకు తెలీదు కాపీరైట్స్ అనేవి 3 లిమిటెడ్‌గా ఉంటాయని చెప్పేసి. 3 క్రాస్ చేశామా అసలు 3 కూడా ఉండకూడదు. క్రాస్ చేశామంటే ఆ ఛానెల్ టెర్మినేట్ అయిపోద్ది. అది మీకు లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే అట్ లాస్ట్ తీసేసుకుంటాడనమాట. సో, దానివల్ల వాడికి బెనిఫిట్టే, మనకు లాసే. ఎందుకంటే అక్కడి వరకు వచ్చింది మనం. అట్ లాస్ట్ మనం చేసిన చిన్న మిస్టేక్‌కి వాడు అది తీసేసుకుంటాడు. అది మనకే బాధాకరమైన విషయం అనమాట. మెయిన్ థింగ్ ఒకటి చెప్తాను. సో, మనం ఎప్పుడూ కూడా జస్ట్ నార్మల్‌గా అట్లా బయటికెళ్ళి ఒక వ్యూ చూపించి, ఒక సాంగ్స్ పెట్టి నేను చేసేదాన్ని అలాగా. ఏదన్నా ఒక వ్యూ బీచ్ వ్యూ చూపించి ఒక సాంగ్ పెట్టేయడం అట్లా చేసేదాన్ననమాట. కానీ అస్సలు అలా చేయకూడదండి. మనం ఓన్‌గా వాయిస్ ఓవర్ అయితే గనక ఇవ్వాలి. సో, అట్లా వాయిస్ ఓవర్ ఇస్తేనే యూట్యూబ్ వాడైతే గనక ఓన్ కంటెంట్‌గా తీసుకుంటాడు. ఈవెన్ సాంగ్స్ కూడా పెట్టకూడదు. అట్లని మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు తెలియకుండా ఎవరైనా హాల్‌లో నా ఫ్యామిలీ బయట టీవీ చూడొచ్చు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఏదైనా టీవీలో సాంగ్స్ కానీ మనకు తెలీదు.
నేను మాట్లాడుతున్నాను కదా! మళ్ళీ వాయిస్ తీసేస్తే ఇక్కడ ఎట్లా పెట్టాలి అని చెప్పేసి ఎడిటింగ్ చేసినప్పుడు అది అలానే ఉంచేస్తాం. కానీ అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. ఇది అసలు మీరు ఎవ్వరైనా సరే ఐ మీన్ గెస్ చేస్తారా కనీసం? చేయలేము కదా! ఇట్లా మెనీ మిస్టేక్స్ ఈవెన్ దో నేను ఒక 3, 4 వీక్స్ నుంచి బిగ్ బాస్ కంటెంట్ కూడా నేను అప్‌లోడ్ చేస్తున్నాను గైస్. నిజంగా బిగ్ బాస్ కంటెంట్ వల్ల నా ఛానెల్ ఎంత రీచ్ అయిందంటే, అంత చిన్న షార్ట్ టైమ్‌లో నేను జనవరి ఎండింగ్‌లో 2025 జనవరి ఎండింగ్‌లో స్టార్ట్ చేశాను. స్టిల్ దిస్ ఈస్ నవంబర్. ఇప్పటి వరకు ఇంత మంచి లైక్ సపోర్ట్ వచ్చిందంటే గనక నేను చేసిన హార్డ్ వర్క్ పైగా మీ సపోర్టింగ్. సో, అదంతా కూడా మొత్తం తీసేసుకున్నాడనమాట యూట్యూబ్ వాడు. టెర్మినేట్ చేసాడు ఛానెల్‌ని. నిన్న నైట్ ఐ మీన్ 2 డేస్ బిఫోర్ నైట్ నాకు తెలిసిందనమాట ఈ విషయం. సో, చాలా బాధ అనిపించింది. కానీ మరి ఇంకేం చేయలేము. ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది. తెలియకే చేశాను. కానీ ఏం ఈవెన్ దో గైస్ రీల్స్ ఉంటాయి కదా! యూట్యూబ్‌లో మనం రీల్స్ అప్‌లోడ్ చేసామనుకోండి. సపోజ్ మనం నార్మల్‌గా యూట్యూబ్ చూస్తున్నాం ఫర్ సపోజ్ షార్ట్స్‌లోకి వెళ్ళాం. షార్ట్స్‌లోకి వెళ్ళిన తర్వాత యూజ్ వీడియో అని చెప్పేసి, యూజ్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది కదా అక్కడ. అది క్లిక్ చేసి మనం ఏదైనా పెట్టినా సరే కొలాప్స్. అది కూడా పోద్దనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒక్క కాపీరైట్ కూడా లేకుండా మనం యూట్యూబ్ ఛానెల్ నడిపినట్టయితే గనక ఎవ్వడు ఏమి పీకడానికి వీలైతే లేదనమాట. సో, నిజం చెప్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్ నాకు తెలియకుండా నేను చేశాను. దానివల్లే నేను ఇంత చిన్న షార్ట్ టైమ్‌లో నాకు మీరింత సపోర్ట్ ఇచ్చినా సరే నేను వినియోగించుకోలేకపోయాననమాట అది. సో, మళ్ళీ నేను ఆ మిస్టేక్ అస్సలు చేయాలనుకోవట్లేదు. ఎక్కడ పడిపోయామో అక్కడే లెగాలన్న కాన్సెప్ట్ తోటే ఉన్నాననమాట. సో, యెస్ ఇంకా అక్కడి నుంచి ఇంక బయటకొచ్చేద్దాము. ఈ ఛానెల్ అయితే కనుక కార్టూన్ లేడీ అనమాట. ఆల్రెడీ ఈ ఫేస్ చూసారు కదా! కార్టూన్ ఫేసే. సో, ఈ కార్టూన్ ఫేస్‌ని మీరు ఎంజాయ్ చేయాలి. నా ఛానెల్‌లో ప్రతీది కూడా కంటెంట్ పెడతా ఉంటాను. లైక్ స్కిన్ కేర్ కానీ, నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్‌లో చెప్పినట్టే స్కిన్ కేర్ కానీ, నేను ఎక్కడికైనా వెళ్తే ఆ వీడియోస్ కానీ, మెయిన్ ఫుడ్ రాజమండ్రి అంటేనే ఫుడ్. గైస్ రాజమండ్రిలో రెస్టారెంట్స్ కన్నా బడ్డీ కొట్టుల్లోనే బావుంటది. మీకు నిజంగా అరే! మేము రిచ్చు, మేము బడ్డీల కొట్టీల మీద తిందమేంటి అని మీరు అనుకుంటే గనక మీరు నిజంగా పప్పులో కాలేసినట్టనమాట. అస్సలు కాదు. రెస్టారెంట్‌లో 100, 10 ఎక్కువై మనం పెట్టుకొని తింటాం అది రిచ్. బట్ అదే రూ. 100కి బ్రహ్మాండంగా చేసిస్తాడు బయట. అదనమాట. సో, రాజమండ్రి అంటేనే ఫుడ్. సో, యెస్ ఈ వ్లాగ్స్ కూడా మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సో, యెస్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు. సో, ఇంకది ఖచ్చితంగా చెప్పాను కదా! మన ఛానెల్ ఎందుకు పోయిందో ఏంటో ప్రతీదీ మాట్లాడుకున్నాము. సో, ఇకపై మన ఛానెల్‌లో బిగ్ బాస్ కంటెంట్స్ ఒస్తాయి. అలానే నా పర్సనల్ ఐ మీన్ నా పర్సనల్ నేనెలా ఉంటాను, ఏంటి ప్రతీది కూడా పెడతాననమాట. అలానే స్కిన్ కేర్ కానీ, స్కిన్ కేర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, అలానే పెడిక్యూర్ ఇంట్లో ఎలా చేసుకోవాలి, ప్రతీది కూడా నేను అప్డేట్ చేస్తాను. అలానే హెయిర్ కేర్ కూడా అప్డేట్ చేస్తాను. అలానే డ్రెస్సింగ్ స్టైల్ కూడా అప్డేట్ చేస్తాను. మన పాత ఛానెల్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్నిట్లికి కూడా ఎంతో సపోర్ట్ చేశారు నిజంగా. అసలా ఆ సపోర్ట్‌నెస్ అంతా మళ్ళీ వస్తాదా? అంటే ఇంత షార్ట్ టైమ్‌లో వస్తదా అని ఒక డైనమాలో ఉన్నాను. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, యెస్ ఇంకా మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ప్రతిదీ కూడా మీరు కామెంట్ చేస్తే గనక నేను ఖచ్చితంగా కామెంట్ చూసి మీరు చెప్పిన కంటెంట్ అయితే గనక నేను చేస్తాను. సో, యెస్ ఇంకా మన ఛానెల్ అయితే గనక ఫటాఫట్ వస్తాయన్నమాట. అస్సలు తగ్గేదే లేదు. సో, యెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఆ ఛానెల్‌లో ఎలా సపోర్ట్ చేశారో మాధురి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో, ఈ కార్టూన్ లేడీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అంతేలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పులైతే మీరు చెయ్యొద్దసల. సో, చేస్తే అట్ లాస్ట్ మనకు బాధే మిగులుతది. అంత కష్టపడతాం కదా! చివరాఖరికి బూడిదలో పోసిన పన్నీరైపోద్దనమాట. సో, యెస్ ఇంకా నవ్వుదాం. మరి ఇంకా బాధనైతే తీసేద్దాం. మీరైతే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.